ఏమైంది? వంశీగాడు వంశీ వాడు అభిగా చేస్తాడంటాడు. భయస్తున్నారా 5 minutes ముందు ఏమైందంటే ఏమైంది? మా ఊళ్ళో ఒక పడుతుంది ధైర్యం అంటే భయమన్నది. మా ఊళ్ళో ప్రేమ కథా చిత్రం సినిమా చూసారా? చూసాను కదా, బాగానే ఉంది కదా. యాక్చువల్లీ అందరూ హిట్ అంటారు, పర్లేదు, మంచి టాక్ వచ్చింది కదా సినిమాకి. మరి రివ్యూ మీరు ప్రేమ కథ చెప్పడం కూడా రివ్యూ ఇస్తారా? అంటే సినిమాకి రివ్యూ ఇవ్వట్లేదా? ఏం ఇస్తాను లేదా సినిమా రివ్యూ ఇస్తాను. మీకు ఇష్టమైన సినిమాలకి రివ్యూ ఇస్తారు, కొత్త కొత్త సినిమాలకి రివ్యూ ఇవ్వరా? గ్రాఫిక్స్ లేదు కదా పైకి కిందకి దూకడానికి. ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసింది సుధీర్ బాబు భయ్య. ఈ బాబు కూడా బాబేనంట. సో ఈయన పర్ఫార్మెన్స్ ఫస్ట్ హాఫ్ లో సూసైడ్ చేసుకుంటూ డిప్రెషన్ మెయింటైన్ చేస్తూ, సెకండ్ హాఫ్ లో భయపడుతూ అగ్రెషన్ మెయింటైన్ చేస్తూ, ఫైనల్ గా హీరోయిజం చూపిస్తాడు. అయ్యో ఫైటింగ్ చేసేస్తాడు. డాన్స్ గురించి చెప్పలేదండి. ఈ సినిమాలో డాన్స్ వేస్తాడు భయ్య మన బాబు. ఒక 2 నిమిషాలు ఈ సినిమాకి ఆ సీన్ అవసరం లేకపోయినా చేసిన స్టెప్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు భయ్య. మొత్తానికి హీరోకి ఈ సినిమాకి పెద్ద స్కోప్ లేదు భయ్య. యాక్చువల్లీ కమెడియన్స్ హీరోయిన్ తో వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా స్టోరీ. అలాగే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? డాన్స్ చేశాడు, ఫైట్ చేశాడు, డైలాగ్ చెప్పాడు, భయపడ్డాడు. ఒక హీరో నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తావురా? పొద్దున్నే జోకులేస్తావేంట్రా? ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం భయ్య. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసింది నందిత. ఈ అమ్మాయి చూడడానికి బాగుంది భయ్య. ఫస్ట్ హాఫ్ లో సెన్సిటివ్ యాక్టింగ్ కూడా బాగా చేసింది భయ్య. సెకండ్ హాఫ్ లో ఆ దెయ్యం యాక్టింగ్ కూడా బాగానే చేస్తుంది. కానీ భయ్య నేను దెయ్యం అన్నా కానీ నువ్వు అక్కడ భయం వేస్తుంది. నేను మాట్లాడేది నందిత ఈ సినిమాలో దెయ్యం క్యారెక్టర్ అన్ని సార్లు రావడం దెయ్యం స్కోప్ లేదు, అంత బాగాలేదు, మేకప్ కూడా ఏదో ఆర్డినరీగా ఉందని చెప్పబోతున్నాను. దెయ్యానికి కాటికి కాకుండా ఇంకేం పెడతారా? అప్పటిదాకా మంచిగా ఉంటాడు, సడన్ గా అదోలా బిహేవ్ చేసి వెళ్ళిపోతాడు. అంటే పర్లేదు భయ్య, బాగానే చేసింది ఈ అమ్మాయి యాక్టింగ్. ఇంకా మనం ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం అంటే భయ్య, నందిత గురించి మాట్లాడేసామా? నందిత గురించి బాగా చేసిందని చెప్పాను. మరి ఇప్పుడు క్యారెక్టర్స్ గురించి చెప్పు. క్యారెక్టర్స్ గురించి చెప్పు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించి చెప్పాలి భయ్య. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులు మన నెల్లూరు గిరి, ప్రవీణ్ భయ్య. నెల్లూరు గిరికి మాత్రం ఈ సినిమాలో పెచ్చగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ భయ్య. సెకండ్ హాఫ్ లో కామెడీ ఎరక్కొట్టాడు భయ్య. మన ప్రవీణ్ కూడా నెల్లూరు గిరికి ఎక్కడ తగ్గకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ లెంత్ కామెడియన్ రోల్ భయ్య. సినిమాలో పిచ్చి కుక్కలు కొట్టాడు కొట్టేసిందన్న. మొత్తానికి వీళ్ళిద్దరు బాగానే పర్ఫార్మ్ చేస్తారు భయ్య. వీళ్ళిద్దరు తప్ప ఇంకా పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేరు భయ్య ఈ సినిమా. క్యారెక్టర్ ఆర్టిస్టులు లేరా? సైజులేంటి, పెద్ద ఏంటి, లాస్ట్ కి వచ్చిన ముగ్గురు ఎవరు, ఫస్ట్ వచ్చిన 2 ఎవరు? వీళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులు కాదా? అంటే పార్వతి కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని అంటారా? కాదా? వీళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎందుకు అవుతారు? జూనియర్ ఆర్టిస్ట్ కదా. భయ్య ఇప్పుడు మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది జేబీ అని కొత్త మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో 6 సాంగ్స్ చాలా వెరైటీ ఇచ్చాడు భయ్య. ఆ వెన్నెలైనా చీకటైనా పాట కూడా రీమిక్స్ చాలా బాగా చేశాడు భయ్య. ఆయన ఇచ్చిన పాటల్ని ఎక్కడ వేరే వేరే సెట్ లైన్ లేకుండా, వేరే వేరే లొకేషన్స్ వెళ్లకుండా, అసలు ఫారెన్ లొకేషన్స్ లేకుండా ఆ చిన్న గెస్ట్ హౌస్ లో చిన్న సెట్స్ వేసి చాలా బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు భయ్య. మొత్తానికి సాంగ్స్ పిక్చరైజేషన్ ఈ సినిమాలో చాలా బాగుంది భయ్య. ఇంకా చాలా బాగా చెప్పారు భయ్య. చీకటైనా చేరువైనా దూరమైనా. ఈ సినిమా స్టోరీ గురించి చెప్పాలంటే ఒక 4 వ్యక్తులు సూసైడ్ చేసుకొని చచ్చిపోదామని గెస్ట్ హౌస్ కి వెళ్తారు భయ్య. ఆ గెస్ట్ హౌస్ లో వీళ్ళు సూసైడ్ చేసుకున్నారా లేదా, అసలు ఆ గెస్ట్ హౌస్ లో ఏముంది, ఈ స్టోరీ లవ్,
హారర్, సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్, థ్రిల్లర్ మొత్తం అన్ని కలిపేసిన స్టోరీ భయ్య. ఇంకా స్టోరీ గురించి అయిపోయింది కాబట్టి మనం పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం భయ్య. కృష్ణ సాంగ్ ఏది? కృష్ణ సాంగ్ ఇక్కడ ఎందుకు ఉంటారు వంశీ? సినిమాలో ఉంది కదా. అంటే సినిమాలో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వాడుకుంటారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడ కూడా కావాలి. కృష్ణ సాంగ్ కావాలంటే భయ్య ఇది చూసుకోండి. వెన్నెలైనా చీకటైనా వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీవు నేనే సాక్ష్యాలు. వెన్నెలైనా చీకటైనా చేరువైనా. భయ్య అది దెయ్యం పట్టింది భయ్య, అందుకే పిచ్చి పిచ్చి బైక్ చేస్తున్నాడు. మీరు అదేం పట్టించుకోకండి భయ్య. మనం పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా సింపుల్ గా, షార్ట్ గా, కొంచెం కొత్తగా ఉన్న స్టోరీ ఈ సినిమాకి ఒక పాజిటివ్ పాయింట్ భయ్య. దెయ్యంతో హారరే కాదు, దెయ్యాన్ని పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు అని ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ప్రూవ్ చేశారు భయ్య మన డైరెక్టర్. హీరోయిన్ అండ్ కమెడియన్స్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ఇంకో బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్. సినిమాని ఎక్కువగా సాగదీయకుండా కొంచెం క్రిస్ప్ గా 2 hours కి కట్ చేశారు చూడండి భయ్య, ఇది ఈ సినిమాకి ఇంకో పాజిటివ్ పాయింట్. ఈ సినిమా నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం భయ్య. నెగిటివ్ పాయింట్స్ చెప్పాలంటే అవసరం దేనికి భయ్య కంగారు పడుతున్నా? నెగిటివ్ పాయింట్స్ చెప్పబోతున్నాం కదా, ఆడ వచ్చేస్తాడు కదా దెయ్యం గడు. దానికి నా దగ్గర టెక్నిక్ ఉంది భయ్య. ఆ దెయ్యం వచ్చినప్పుడు లాగ్ అప్పుడు మీకు దెయ్యం వదిలిపోద్ది. చెప్తూ కొట్టాలా? చేతితో కొట్టి భయ్య సరిపోద్ది. భయ్యా ఇప్పుడు ఇంకొకటే సరిపోలేదు ఇంకొకటే. నెగిటివ్ పాయింట్ లిస్ట్ ఇద్దామంటే ఎలా పెట్టాడు భయ్యా? కొట్టింది వంశీ కంటారా? దెయ్యం అన్నారు. నెగిటివ్ పాయింట్స్ గురించి చెప్తాం భయ్య. ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ 15 minutes ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగా స్లోగా డ్రాగింగ్ గా ఉంటాయి భయ్య. కొంచెం కొత్తగా వెళ్ళిపోతున్న సినిమాలో మళ్ళీ రొటీన్ క్లైమాక్స్ పెట్టారు భయ్య. మహాభారతం సీన్ ప్రెజెంటేషన్ బాగానే ఉంది కానీ భయ్య కొంచెం వల్గారిటీ తగ్గించుంటే ఇంకా బాగుండేది భయ్య. సెకండ్ హాఫ్ లో దెయ్యం వచ్చి వెళ్ళిపోవడం మరి అన్ని సార్లు ఒకటే ఫ్రేమ్ లో ఒకటే కైండ్ ఆఫ్ యాక్షన్, ఒకటే కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఉంది భయ్య. అది కొంచెం డిఫరెంట్ గా చూపించుంటే ఇంకా బాగుండేది భయ్య. ఈ సినిమాకి మనం ఇచ్చే సినిమా పిచ్చ పర్సెంటేజ్, సినిమా కొంచెం కొత్తగా ఉంది కాబట్టి లెంత్ కూడా 2 hours. దెయ్యాన్ని వాడుతూ ఎంటర్టైన్మెంట్ బాగా క్రియేట్ చేశాడు కాబట్టి ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మొత్తం అంతటికి కలిపి ఒక 50%. ఏంట్రా మా వాడిని కొట్టావంట? వాడికి నేనున్నాను. 50% ఏంట్రా? పెంచు పెంచుతా 55 పెంచు 60 పర్సెంటేజ్ పెంచుతుంటే చాలా హ్యాపీగా ఉందిరా. పెంచు 65 ఇంకా ఇంతకన్నా పంచుకున్న వాళ్ళు కాదు. నువ్వేం చేసుకున్నా 65 కట్ ఆఫ్. గోడకేంటి బల్లిలా అతుక్కున్నావు? పర్సెంటేజ్ ఇచ్చావా? పర్సెంటేజ్ 65% ఇచ్చావా? ఓ వెరీ నైస్. ఫేస్బుక్ కామెంట్స్ ఇంకెందుకు లేట్, ఏదో ఒక పెద్ద స్పూఫ్ చేసేసి దానికి రివ్యూ అని పేరు పెట్టండి. చాలా రోజుల తర్వాత మంచి సినిమా వచ్చింది బాస్, సినిమా కిరాకుంది. ఇంకా రే నువ్వు అన్నిసార్లు రాకరా బాబు, బోరింగ్ గా ఉంది, ఆడియన్స్ చిరాకు పడతారా? ఓకే. ఇంక సినిమా గురించి లాస్ట్ లో మేము చెప్పేది ఏంటంటే భయ్య, భారీ బడ్జెట్ సినిమాలు వచ్చి ఫ్లాప్ అయిపోయే ఈ రోజుల్లో ఇలాంటి చిన్న చిన్న బడ్జెట్ సినిమాలు హిట్ అయితే చాలా ఆనందంగా ఉంటది భయ్య. ఇలా లెంత్ తక్కువగా ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడం కోసమే కొంచెం కొత్త స్టోరీతో వచ్చే సినిమాల్ని ఎంకరేజ్ చేద్దాం భయ్య. ఇలాంటి సినిమాలు కొంచెం ఎక్కువ స్టాండర్డ్స్ తో క్లైమాక్స్ లో మరీ రొటీన్ గా లేకుండా కొంచెం డిఫరెంట్ గా వస్తే ఇంకా బాగుంటది భయ్య. అది భయ్య మన ప్రేమ కథా చిత్రం. సినిమా వచ్చి రివ్యూ అయిపోయింది అక్కడ. ఓకే. ఎందుకు పడతారు నేను ఉన్నా కదా. నువ్వు ఉంటావు. అరే ఈ సినిమా డైరెక్టర్ మారుతి ఏంటి అసం ప్రభాకర్ రెడ్డి అంటే అందరూ మారుతి అంటే అది దర్శకత్వ పర్యవేక్షణ, గైడెన్స్ ఓన్లీ. గైడెన్స్ ఉంది. ఓహో అలా క్రెడిట్ కొట్టాడా?